హాయ్. మొన్న చాలామంది కుంభమేళకు వెళ్ళారు కదా. కుంభమేళలో ఒక ఆవిడ వెళ్ళి ఆ పవిత్రమైన త్రివేణి సంగమంలో మునిగిందట. మునిగి అక్కడ ఆ నదీ జలాలను ఏమని అడిగిందట తెలుసా? నా పాపాలన్నీ పోయినట్టేనా అని అడిగిందట. అయితే ఆ నది ఏమన్నదట అంటే వెళ్ళినట్టే అమ్మా అని అన్నదట. అయితే నా పాపాలన్నీ మళ్ళీ ఎక్కడికి వెళ్ళాయి అని అడిగిందట. అయితే నేనేమన్నా పిచ్చిదాన్నా, నీ పాపాలను నేను తీసుకోవడానికి నేను సముద్రానికి ఇచ్చేశాను అని అన్నదట. ఆవిడ సముద్రుడి దగ్గరికి వెళ్ళి సముద్రుని నా పాపాలన్నీ నువ్వు తీసుకున్నావట నిజమేనా అని అడిగిందట. అవును అని సముద్రం చెప్పిందట. అయితే ఏం చేశావు నా పాపాలను అని అడిగిందట. నేనేమన్నా నీ పాపాలను నేను తీసుకోవడానికి ఏమన్నా పిచ్చివాడినా నేను మేఘాలకు అప్పచెప్పాను అని అన్నట. తక్షణమే ఆమె ఏమైందంటే మేఘాల దగ్గరికి వెళ్ళిందట. అయితే మేఘాల దగ్గరికి వెళ్ళి మేఘాలను ఏమని అడిగిందట అంటే నా పాపాలన్నీ మీరు తీసుకున్నారట నిజమేనా అని అడిగిందట. అవును అని మేఘాలు చెప్పాయట. అయితే నా పాపాలను మీరు ఏం చేశారు అని అడిగిందట. అంటే అది నేనేమన్నా పిచ్చిదాన్నా నీ పాపాలను నేను ఉంచుకోవడానికి అని మేఘాలు అన్నాయట. అయితే మళ్ళీ ఏం చేశావు అని అడిగిందట ఆవిడ. అయితే సీక్రెట్గా మేఘాలు ఏం చెప్పాయంట తెలుసా? నేను వర్షం రూపంలో కురిపించాను అని చెప్పాయంట. అయితే ఈవిడ ఏమని అడిగిందంటే ఎవరి మీద అని అడిగిందట. నీ మీదనే అని చెప్పినాయట. అంటే కుంభమేళకి వెళ్ళి మునిగి స్నానాలు చేయంగానే పాపాలు పోతాయన్నట్టు కాదు కదా. అయితే కర్మ ఎవరిని వదిలిపెట్టదు. కర్మ సిద్ధాంతమే అంతే కదా.